శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారు చెప్పినట్లు పరాభావనమ సంవత్సరం ఉగాది నుంచి ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. కలియుగంలో జరగబోయే వింతలు, విడ్డూరాలు, ఘోరాల ప్రభావం గురించి ఎన్నో 1000 సంవత్సరాల క్రితమే తన కాలజ్ఞానంలో పొందుపరిచారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన చెప్పినవి ఒక్కొక్కటిగా నేటి సమాజంలో జరుగుతూ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. బ్రహ్మంగారు చెప్పినవి అక్షర సత్యాల మీద ప్రజలు నమ్ముతున్నారు. ఆయన చెప్పినట్లే అలానే జరుగుతుంది. మనుషుల ప్రవర్తన మారుతుంది. ప్రకృతి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. అయితే బ్రహ్మంగారు రాబోయే కాలం గురించి, ముఖ్యంగా ఉగాది కొత్త సంవత్సరం గురించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనవి, ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసేవి కొన్ని సంఘటనలు ఉన్నాయి. మరి ఇంతకీ ఉగాది నుంచి ఎలాంటి ఘోర సంఘటనలు జరుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాబోయే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటారు కనుక ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు వినండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు కనుక శ్రద్ధగా వినండి. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఉగాది సంవత్సరం చివర్లో ఢిల్లీపై అంటే భాగ్యనగరంపై బాంబుల వర్షం కురుస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంటే దేశంలో భయంకరమైన ఉగ్రవాద దాడులు జరుగుతాయి అని అర్థం. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, కలియుగం ముగిసే కొద్దీ మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుందని, ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనుకడరని. దీనికి నిదర్శనంగానే ఉగ్రవాదం ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. భారతదేశంలో ఉగ్రవాదులు మరోసారి విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రచిస్తారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. మొదటిగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో బాంబులు పెడతారని, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో కూడా పేలుళ్లు జరుగుతాయని, ఈ దుర్ఘటనలో వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెబుతుంది. హైదరాబాద్ నగరం రక్తంతో తడిసిపోతుందని, ఎటు చూసినా ఆర్తనాదాలు, ఆహాకారాలు వినిపిస్తాయని, ఈ సంఘటన తెలుగు ప్రజల గుండెల్లో చెరగని గాయాన్ని మిగులుస్తుందని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్టే ఆల్రెడీ ఢిల్లీలో ఉగ్రవాదులు దాడి జరిగి అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక హైదరాబాద్ మహానగరంలో కూడా పేలుళ్లు జరిగే అవకాశం ఉంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలి. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు, రద్దీగా ఉండే చోట్లకు, గుంపులుగా ఉండే చోట్లకు అస్సలు వెళ్ళవద్దు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లోనే ఉగ్రవాదులు ఎక్కువగా బాంబులు పెడుతూ ఉంటారు. అలాగే ఈ పరాభావన సంవత్సరం చివరిలో దేశంలో తొక్కిసలాటలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఏమరపాటుగా ఉండటం వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు. ముఖ్యంగా జనాలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాలలో అంటే పుణ్యక్షేత్రాలు, గుడులు, జాతరలు, రాజకీయ సభలు, సినిమా థియేటర్ల వద్ద ఊహించని విధంగా తొక్కిసలాటలు జరుగుతాయని బ్రహ్మంగారు హెచ్చరించారు. చిన్నపాటి గందరగోళం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని, ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడక చాలా మంది ప్రాణాలు విడుస్తారని కాలజ్ఞానంలో ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన, ప్రజల తొందరపాటు నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం అవుతాయని, ఇలాంటి సంఘటనలు దేశంలోనే పలు ప్రాంతాలలో జరిగి వందల మంది మరణిస్తారని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఇది ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులకు సహనం కోల్పోవడానికి నిదర్శనమని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాకుండా ప్రయాణాల కోసం వాడే వాహనాలకు తరచుగా ప్రమాదాలు జరుగుతాయని కూడా ఆయన హెచ్చరించారు. అంటే బస్సులు, రైళ్లు, కార్లు, విమానాలు, ఇతర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనటం, అదుపు తప్పి లోయల్లో పడిపోవటం, మంటలు అంటుకోవటం వంటి భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి రాబోయే సంవత్సరంలో ఇలాంటి సంఘటనలు ఇంకా పెరిగిపోతాయని, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగిందన్న వార్త వినాల్సి వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కలి ప్రభావం వల్ల మనుషులకు ఆయుష్ తగ్గిపోతుంది అని, అకాల మరణాలు సంభవిస్తాయని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. అలాగే ఈ సంవత్సరం చివరిలో ఒక మహిళ ఆంధ్ర రాష్ట్ర రాజు యొక్క గుట్టు రట్టు చేస్తుందని, ఆ రాజు సింహాసనం వదిలేసి వెళ్ళిపోతాడు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో సూచించారు. అంటే
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను తుఫాను రాబోతుందని అర్థం చేసుకోవచ్చు. దీని అర్థం ఏమిటంటే ఎవరూ ఊహించని విధంగా ఒక మహిళ ముందుకు వచ్చి రాష్ట్రంలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు గుట్టు రట్టు చేస్తుంది. ఆ నాయకుడు నిజస్వరూపం, ఆయన చేసిన మోసాలు, అన్యాయాలు అన్నీ తెలుసుకున్న ప్రజలు నిద్రపోరు. తాము ఇంతకాలం నమ్మింది ఒక దుర్మార్గుణ్ణి అనే ఆశలు పోతాయి. ఆ నాయకుడి పేరు వింటేనే ప్రజలు చెదిరించుకుంటూ ఉంటారని, ఆయనను అసహించుకుంటూ ఉంటారని, ఆయన సింహాసనం వదిలి వెళ్ళిపోతాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుందని బ్రహ్మంగారు వివరించారు. ఈ సంఘటన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీశైలంలోని పరమేశ్వరుడు వచ్చి భక్తులతో మాట్లాడుతాడు. రాబోయే ఉగాది నుంచి పులులు తిరుపతి దగ్గరకు వచ్చి మనుషులను చంపేస్తాయి. పులులకు భయపడి ప్రజలు తిరుపతికి రావటం మానేస్తారు. 4 రోజుల పాటు తిరుపతి దేవస్థానం మూతపడుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే పరాభావనామ సంవత్సరం చివరి నుండి నెమ్మదిగా బంగారం పతనమవుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంటే నెమ్మదిగా బంగారం రేటు తగ్గవచ్చు. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్పుకు 7 పిల్లలకు జన్మనిస్తుంది. అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆడవాళ్ళ మీద ఘోరాలు ఎక్కువైపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మనం ఇప్పుడు ప్రతిరోజు ఈ ఘోరాలను చూస్తూనే ఉన్నాం. జనసంఖ్య మనం ఊహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8.2 బిలియన్స్కి చేరింది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది. రోజు మన దేశంలో జరిగే దారుణాలు చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి కలిసిపోయి కొన్ని మహానగరాలు మాయమైపోతాయి. రోజు రోజుకు ధర్మం తగ్గిపోతుంది అని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో చెప్పారు. అది ముమ్మాటికి నిజమని మనందరికీ తెలుసు. కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వారం రోజుల పాటు మూతపడుతుంది. నీచుల ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ వెలిగిపోతూ ఉంటాయి. ఇంకా ఇలాంటి వింతలు ఎన్నో కలియుగంలో జరుగుతూ ఉంటాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రాబోయే ఉగాది నుంచి జరగబోయే సంఘటనల గురించి ఎంత స్పష్టంగా వివరించారో చూసారా? ఒకవైపు ఉగ్రవాద దాడులు, ప్రమాదాలతో తీవ్ర నష్టం, మరోవైపు రాజకీయ కుట్రలో బట్టబయలు, ఇంకోవైపు దైవిక అద్భుతాలు, ప్రకృతి ప్రలోపాలు ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే కాలం ఎంత గందరగోళంగా ఉండబోతుందో అర్థమవుతుంది. అయితే బ్రహ్మంగారు కేవలం భయపెట్టడానికే కాలజ్ఞానం రాయలేదు. రాబోయే ప్రమాదాల గురించి మనల్ని హెచ్చరించి అప్రమత్తం చేయడానికి ఇవన్నీ చెప్పారు. భగవంతుడిపై భక్తిపై ధర్మ మార్గంలో నడుచుకునే వారికి ఎలాంటి ఆపద రాదని, ఆయనే మనల్ని కాపాడుతారని కూడా ఆయనే చెప్పారు. మనం భయపడకుండా భక్తి శ్రద్ధలతో మన పనులు మనం చేసుకుంటూ సాటి మనుషులకు సాయం చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే ఎలాంటి ఉపద్రవం నుంచైనా మనం బయటపడగలం. విశ్వాన్ని నడిపించే ఆ పరమాత్ముడు లీలలు అనంతం. కలియుగంలో అధర్మం పెరిగిపోయి మానవత్వం మంట కలిసిపోతున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి, రాబోయే విపత్తుల నుండి ప్రజలను హెచ్చరించడానికి ఎందరో మహానుభావులు, యోగులు, సిద్ధపురుషులు ఈ పుణ్యలోకంలో జన్మించారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు భవిష్యత్తును అరచేతిలో రేఖలు స్పష్టంగా చూసి తన కాలజ్ఞానంలో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన త్రికాల జ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కేవలం ఒక సిద్ధ పురుషుడు మాత్రమే కాదు, మానసిక సంస్కృత కుల మతాలకు అతీతంగా మానవులందరూ ఒక్కటేనని చాటి చెప్పిన మహానీయుడు. ఆయన మహిమలు, ఆయన చెప్పిన భవిష్యత్తుని తరతరాలుగా తెలుగు ప్రజలు నరాల్లో జీవించుకుపోయాయి. బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానం ఒక గ్రంథం కాదు, అది రాబోయే తరాలకు ఒక హెచ్చరిక, ఒక దిక్చూచి. ఆయన తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయే వింతలను, విపత్తులను, రాజకీయ సామాజిక మార్పులను తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. అందులో చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే నిజమయ్యాయి. విమానాలు, రైళ్లు, టెలిఫోన్లు, టెలివిజన్లు వంటి ఆధునిక ఆవిష్కరణల గురించి ఆయన 100 సంవత్సరాల క్రితమే ప్రస్తావించారు. గాంధీ మహాత్ముడి జననం, బ్రిటిష్ వారి పాలన, స్వతంత్రం రావటం వంటి చారిత్రక ఘట్టాలను కూడా ఆయన ముందే ఊహించి చెప్పారు. అందుకే ఆయన కాలజ్ఞానం అంటే ప్రజలకు అపారమైన నమ్మకం, కాస్త భయం కూడా. అందులో చెప్పినవి జరుగుతాయా లేదా అన్న సందేహం కొందరిలో ఉన్నా ఒక్కొక్కటిగా నిజమవుతున్నప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోగా తప్పదు. అయితే రాబోయే ఉగాది కొత్త సంవత్సరంలో కూడా కొన్ని వింతైన మరియు భయంకరమైన సంఘటనలు
జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇటీవల కాలంలో బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఆయన నివసించిన గృహం కూలిపోయింది. చాలా మంది దీన్ని ఒక సాధారణ సంఘటనగా కొట్టిపారేసిన కాలజ్ఞానాన్ని విశ్వసించేవారు మాత్రం ఇది ఒక పెద్ద విపత్తుకు సంకేతమని బలంగా నమ్ముతున్నారు. స్వయంగా బ్రహ్మంగారే వారే తన కాలజ్ఞానంలో నా నివాస స్థలం శిథిలమైపోయిన పిదప వచ్చే సంవత్సరంలో లోకంలో పోని విపత్తులు సంభవిస్తాయి అని చెప్పారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెబుతున్నారు. నేను చెప్పే మాటలు వినరయ్యా, కలిముందలి పాపం పండిన వేళ నా మాటలు నిజమయ్యే కాలం ఆసన్నమైనది. నేను చెప్పిన ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేను నడయాడిన నేల, నేను నివసించిన నా ఇల్లు నేలమట్టమయ్యింది. ఇది ఆరంభం మాత్రమేనని గ్రహించరయ్యా. నా ఇల్లు కూలిన మరుచుట 7 అనగా ఇంగ్లీష్లోకి ప్రకారం 2026 అని పిలువబడే సంవత్సరంలో భరతఖండం పెనుగండం ఎదుర్కోబోతుంది. సాగరమాత ఉగ్రరూపం దాడిస్తుంది. భూదేవి భారాన్ని మొయ్యలేక కంపించిపోతుంది. నేను కన్నా తెలుగు నేల కన్నీరు పెట్టే రోజులు రాబోతున్నాయి. జాగ్రత్త సుమా, వినరయ్యా నా బిడ్డలారా. నా ఇల్లు కూలిందని మీరు చింతించవద్దు. అది మట్టితో కట్టింది, మట్టితో పాటు కలిసిపోయింది. కానీ ఆ సంఘటన రాబోయే ప్రళయానికి ఒక సంకేతం. నా ఇల్లు కూలిన ఆ మరుసటి ఏడాది మహాసముద్రం కట్టలు తెంచుకుంటుంది. తూర్పు తీరాన అలలు ఆకాశమంత ఎత్తుకు లేచి ఊర్ల మీదకు రాకాసిలా విరుచుకుపడతాయి. పచ్చని పొలాలు, పట్టణాలు, పల్లెలు ఒక్క క్షణంలో ఉప్పు నీటిలో కలిసిపోతాయి. లక్షలాది జనం నీటిపాలవుతారు. పశుపక్షాదులు గల్లంతవుతాయి. కన్నవారిని బిడ్డలు, బిడ్డలను కన్నవారు పోగొట్టుకుని రోధించే హృదయ విదారక దృశ్యాలు కనపడతాయి. తీర ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారతాయి. ఆ భయంకరమైన సునామీ దాటికి భరతఖండం వణికిపోతుంది. ప్రభుత్వాలు ఏమీ చేయలేక చూస్తూ ఉంటాయి. సహాయం చేసేవారికి సహాయం అందుకునే పరిస్థితి వస్తుంది. నా మాట నమ్మని మూర్ఖులు ప్రకృతి ప్రలోభానికి లోనైపోతారు, బలైపోతారు. ఇది నేను చెప్తున్న మొదటి హెచ్చరిక. నా గృహం కూలడమే దీనికి ఆనవాలు. ఇంకా బ్రహ్మంగారు ఇలా చెప్తున్నారు. ఈ ఉగాది నుంచి తెలుగు నేల కూలిపోతుంది. నేను పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్లో భూమి కంపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు భూమి కంపిస్తుంది. పగటిపూట రాత్రిపూట అని తేడా లేకుండా భూమి తనతో తాను ఘోషిస్తుంది. ప్రజలు ఇళ్లల్లో నిద్రపోవాలంటేనే జంకుతారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతారు. పెద్ద పెద్ద నగరాల్లో మేడలు బీటలు వారుతూ ఉంటాయి. కట్టడాలు కొన్ని నేలమట్టమవుతాయి. కొండలు గుట్టలు జరిగిపోయి దారులు మూసుకుపోతాయి. ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. నాగరాజు తన పడగలను బెదిరించినట్లుగా భూమి కనిపిస్తుంది. ఆ ప్రకంపన తీవ్రతకు జనం విలవిలలాడిపోతూ ఉంటారు. త్రాగడానికి నీరు దొరకదు, తినడానికి తిండి దొరకదు. ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇది కలియుగంలో అధర్మం పెరిగిపోయినందుకు భూదేవి ఆవేదన. నా బిడ్డలారా, మీరు ధర్మాన్ని విడితే భూమాత కూడా మిమ్మల్ని భరించలేదు. ఇది ప్రకృతికి సంబంధించిన విపత్తు కాదు, మనుషులు సృష్టించుకున్న విపత్తు. పరాభావనామ సంవత్సరం ప్రజలు దేవుళ్ళు కొలిచే ఒక గొప్ప నాయకుడు నిజస్వరూపం బయటపడుతుంది. ఆ నాయకుడిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. అతను తమ తలరాతను మారుస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని అపారమైన నమ్మకం పెట్టుకుంటారు. కానీ ఆ నమ్మకం అద్దంలో పగిలిపోతుంది. ఆ నాయకుడికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం, ఎవరూ ఊహించని ఒక చీకటి కోణం అగ్ని పర్వతంలా బద్దలై బయటకు వస్తుంది. అది దేశ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తుంది. ప్రజలు తాము ఎంత మోసపోయామో గ్రహించి ఆ నాయకుడిని చీకొడతారు. వీధుల్లోనికి వచ్చి నిరసనలు తెలుపుతారు. అతని అనుచరులకి ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తుంది. ఈ సంఘటనతో రాజకీయాలపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిలుతుంది. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని ప్రజలు గ్రహిస్తారు. రాజులు, రాజ్యాలు తలకిందులవుతూ ఉంటాయి. ఈ రాజకీయ దుమారం దేశాన్ని చాలా కాలం పాటు అస్థిరత్వంలోకి నెట్టుతుంది. ఒక నమ్మక ద్రోహం దేశ భవిష్యత్తును పాడు చేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో ఇంకా ఎన్నో వింతలు, విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. పరాభావనామ సంవత్సరం అనగా 2026లో ధాన్యం ధరలు ఆకాశాన్ని అంటే బంగారు ధరలు పాతాళానికి పడిపోతాయి. జనం తినడానికి తిండి లేక అడవులు పాలవుతారు. రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం పెరిగి వారి కారణంగా దేశంలో అశాంతి నెలకొంటుంది.
మధ్య దేశాల మధ్య చిచ్చు చెలరేగుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం నశించి సోదరుడే సోదరునికి శత్రువు అవుతాడు. గాలి నీరు ఆహారం అవుతూ ఉంటాయి. గాలి సోకితే గండం, నీరు తాగితే నాశనం అన్నట్లు ఎన్నడూ చూడని వింతైన వ్యాధులు ప్రబలమవుతూ ఉంటాయి. వైద్యులకు కూడా అందుబాటులో రోగాలు వచ్చి జనం పిట్టల్లా రాలిపోతూ ఉంటారు. ముఖ్యంగా కంఠసర్పం అని ఒక వ్యాధి వచ్చి గొంతును పట్టి పీడించి మాట్లాడే శక్తిని, ఊపిరిని హరించి వేస్తుంది. దీనికి మందు ఉండదు. భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనపడి వివాహేతర సంబంధం ఎక్కువ అవుతూ ఉంటాయి. దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారి పూజారులు ధనదాహంతో మంత్రాలను తప్పుగా ఉచ్చరిస్తారు. వారి ధ్యాస మంత్రాల మీద కాకుండా ధనం మీద మాత్రమే ఉంటుంది. గోవులు పాలు ఇవ్వటం మానేస్తాయి. కొన్ని దూడలు వింత రూపాలతో పుడతాయి. 2026 చివరిలో ఆకాశంలో 2 సూర్యుళ్ళు కనపడుతూ ఉంటాయి. పరాభవనామ సంవత్సరంలో ఒక పిల్లి కడుపున కుక్క పుడుతుంది. 7 ఏళ్ల బాలిక గర్భం దాలుస్తుంది. నదులు వెనక్కి ప్రవహిస్తాయి. అకాల వర్షాలు, అందుచిక్కని రోగాలు ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటాయి. మనిషికి మధ్య ప్రేమ ఆప్యాయతలు నశించి కేవలం ధనం మీదే వ్యామోహం పెరుగుతుంది. గురువులను శిష్యులు, తల్లిదండ్రులను పిల్లలు గౌరవించరు. మానవ సంబంధాలు అంగడి సరుకుల్లా మారిపోతూ ఉంటాయి. మంచివాడికి కాలం చెల్లదు, చెడ్డవారిదే రాజ్యం అన్నట్లుగా ఉంటుంది. ధర్మం 4 పాదాల మీద నడవలేక కుంగిపోతుంది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు నా రాకకు, నా కుమారుడైన వీరభోగ వసంతరాయల ఆగమనానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. కంచి కామాక్షమ్మ వారి ముక్కు పుడక కాంతి విహీనమవుతుంది. నా మఠంలో నేను పూజించిన విగ్రహాలకు చెమటలు పడుతూ ఉంటాయి. ఆ సమయంలో తూర్పు దిక్కున ఒక మహాపురుషుడు నుదుటిన విభూది రేఖలతో, చేతిలో ఖడ్గంతో ధర్మ సంస్థాపన కోసం బయలుదేరుతాడు. అతని నా అంశ, అతని నా వీరభోగ వసంతరాయల. అతను మొదటి తన అనుచరులను సమీపించి అధర్మాన్ని, అన్యాయాన్ని ఎదిరిస్తాడు. అతను రాక ఈ కలియుగపు చీకటిని చీల్చే ఉదయ భానుని కిరణంలా ఉంటుంది. శ్రీ పూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్తూ ఉన్నారు. నేను చెప్పేది భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. ఈ ఘోరాలన్నీ ప్రకృతి తనను తాను శుద్ధి చేసుకునే ప్రక్రియలో భాగమే. అధర్మ పరులు, అన్యాయం చేసేవారు ఈ ప్రళయంలో నశించిపోతారు. ధర్మాన్ని, న్యాయాన్ని, మానవత్వాన్ని నమ్ముకున్నవారు మాత్రమే నిలబడుతూ ఉంటారు. వారు నా కుమారుని రాజ్యంలో ఒక నూతన స్వర్ణ యుగంలోనికి అడుగు పెడతారు. కాబట్టి కులమత భేదాలు మరిచి ఒకరినొకరు సహాయం చేసుకోండి. ప్రకృతిని గౌరవించండి. తల్లి తండ్రులను పూజించండి. భగవన్నామస్మరణ వినండి. రాబోయేది గడ్డు కాలమే. ఆయన ధర్మం తప్పని వారికి నేను, నా కుమారుడు అండగా ఉంటాము. ఇదే నా అంతిమ హెచ్చరిక. చెప్పేవి బ్రహ్మంగారి మాటలు, జరిగేవి లోకాల చీరలు కాచుకుని ఉండరయ్యా అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 2026లో గురించి మానవాళికి హెచ్చరించారు. ఆయన చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మటము, కొట్టి పారేయటము అన్న విజ్ఞతను మనకి వదిలేశారు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని ప్రతి అక్షరం సత్యమే అనిపిస్తుంది. ఇక రాబోయే కాలం ఎలా ఉంటుందో ఆ భగవంతుడికి తెలియాలి. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారి పరిపూర్ణచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608 సంవత్సరంలో పుట్టారని ఉంది. ఆయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిల్లో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. ఒక అమ్మ 16 ఏళ్లు రాజ్యం ఏలుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవారు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు అంటే ఇది కూడా నిజమైంది. రాతి మీద బొమ్మలు గద్దలు ఎక్కుతాయని బ్రహ్మంగారు కథలను చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, జయలలిత గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. చాలా మంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథునరాశిలోకి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాలు శని మిథున రాశిలోకి వచ్చింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే
1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973-75 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరినొకరు చంపుకుంటారు కానీ జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేము అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంతో చెప్పిన ఎన్నో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.